2 లక్షలా? డబ్బు ఎలా పోయింది? బస్సులో ఎవరో తెలియని అమ్మాయికి బ్యాగ్ ఇచ్చాం సార్, తనే పోగొట్టింది. ఎందుకు బాబు అలా అడ్డమైన వాళ్ళకి ఇస్తారు? నా కూతురికి ఇచ్చుంటే జాగ్రత్తగా ఉంచేది కదా. నానా, వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఉండడానికి చోట్లేదు, ఈ ఒక్క రోజుకి మన ఇంట్లో ఉంటారని. లేదు సార్, మేము వద్దనే చెప్పాము కానీ. పర్వాలేదు బాబు, ఎవరికైనా కష్టం వస్తే నా కూతురు తట్టుకోలేదు. ఇలాగే పోయిన వారం కూడా 4 తీసుకొచ్చింది. వాళ్ళు హోటల్ పెడదామని వచ్చిన వాళ్ళేనా? అది బాబు, ఇప్పుడు అంతా ఒకటైపోయాం. మీతో చెప్పడానికి ఏముంది, వాడు కూడా చూడటానికి బిచ్చగాళ్ళలాగే ఉన్నారు. సార్ నేను అన్నది వాడని బాబు. పాపం ఈ రోజు ఎక్కడున్నారో ఏంటో. సరే, ఇప్పుడు మీరేం తీసుకుంటారు? లైట్ గా టిఫినా లేక మీల్సా? లైట్ గా టిఫిన్ చేసి ఆ తర్వాత ఫుల్ మీల్స్ తింటాం సార్. బాగా ఆకలిగా ఉంది. ఏం బాబు, భోజనం బాగుందా? నిజం చెప్పాలంటే మీ చేతి ఫుడ్ తినాలనే ఆ దేవుడు బ్యాగ్ పోగొట్టినట్టున్నాడు. ఎరా తగ్గరా రే. మీరు మేడం మీదకి వెళ్ళి రెస్ట్ తీసుకోండి, నేను వాటర్ బాటిల్ తీసుకొస్తాను. సరే. ఏంటి బాబు? కడుపు నిండా భోజనం పెట్టారు, రాత్రి ఉండడానికి చోటిచ్చారు. మిమ్మల్ని ఎలా పిలవాలో. ఇక నన్ను పిలవాల్సిన పనే ఉంది. మీరు ఉదయాన్నే బయలుదేరి వెళ్ళిపోతారుగా. సార్ అది ఉదయాన్నే వెళ్ళిపోతామంట. సీత, ఆ అన్నం గిన్నె తీసుకొచ్చి వాడి నెత్తి మీద బోర్లించు. హలో మురళి, నేనుండే అడ్రస్ చెప్తాను. నీలాంటి వాడికి ఎందుకు ఏంటి? ఏరా, ఆఖరి పిడితో వేసిన దోశలో ఉన్నావు. నువ్వు నామే చేసుకుంటావా? పైపెచ్చు సెల్ తీసి గ్రైండ్ లో పడేస్తావా? పోరా. రే, ఏమని పిలిచావు? అయ్యగారు కదరా, వాళ్ళ అయ్యగారు పిలు. అంతు గారు కట్లిప్పుకొని పారిపోదామని చూశాడు. కట్టడానికి వెళ్తాడు అడగడ్డా. రే రండ్రా, ఈ రోజు మీ అంతు తెలుస్తాడు. మా వాడి మీద చేయేసావు కదా? అవునరా, తప్పేలా. నిన్ను చంపేస్తాన్రా. ఏం పీకుతావో చూస్తాన్రా. నువ్వు సచ్చారా? ఏటైంది నీకు? రే, నువ్వు యజమానివా? నా పిల్ల చేరపడుకుని వస్తావురా? నీకు బుద్ధుందా అసలు? నీ ఓరనే కొడతావా? నువ్వు నా పిల్ల మీద చెయ్యేసావు కదా. నన్ను ఎదిరిస్తావు? నా పిల్లని చూడరా, నా పిల్లని చూడు. ఎప్పుడో చూస్తాను రా. ఎప్పుడు రా? నీ పెళ్ళని ఎప్పుడు చూస్తే ఏంట్రా? మూడో మనిషి ముందు మనం గొడవ పడకూడదు. వాడంతా చూద్దాం రండి. ఎక్కడున్నాడు రాడు? రమణండి. చూసారా ఓనర్ గారు, ఇక్కడ ఇంత గందరగోళం జరుగుతుంటే వాడు ఏదో మెక్కుతున్నాడు. రేయ్ ఉమ్మురా. ఉమ్మమంటున్నాడా? నాకండి 2 ఏళ్ళు పెద్దోడు చెప్తున్నాడుగా, ఉమ్మి సావచ్చుగా. ఉమ్మరా. ఏంట్రా, ఏమంటున్నాడు? ఒకవేళ అందరినీ గుంపుగా చేసి కాళ్ళ మీద క్షమాపణ అడుగుతాడేమో. ఏమా ఫుల్ గా తప్పించమంటున్నాడు? కాదు, అయ్యో క్లోజ్ గా మూసే, నిన్ను దూరంగా వెళ్ళమంటున్నాడు. అలాగా? ఆడు ఒప్పుకున్నాడు. ఏం చేస్తున్నాడు? నన్ను మాత్రం సెపరేట్ గా లోపలికి రమ్మంటున్నాడు. నిన్నే కదా ముందాడు కొట్టాడు, అందుకే నిన్నే ముందుగా క్షమాపణ అడుగుతాడేమో. సరే సరే తప్పుకో. ఏయ్ వచ్చాన్రా. ఇప్పుడు ఎందుకని కొవ్వొత్తి చూపిస్తున్నాడు? నీ హైట్ అది సరిగ్గా కనబడలేదేమో. వాళ్ళ దగ్గర క్షమాభిక్ష అడగబోతున్నాడు. రేయ్ ఉమ్మేసి కాళ్ళ మీద పడరా. రేయ్ కోడి కూస్తోంది, నేను పాలకెళ్ళాలి, కొట్టు తెరవాలి. త్వరగా చెప్పడరా. ఎంతసేపు రా, త్వరగా చెప్పాడు. ఎవరనుకున్నాడు? బృందావన్ గారు అబ్బాయినరా. అమ్మా బాగుంది. నీ పనేనా? లేదు లేదు, నిన్న నువ్వు ఇంటికి తీసుకొచ్చావే, వాళ్ళలో శివ చేశాడు. ఇంట్లో ఉన్న వేస్ట్ వస్తువులతో చేశాడు. అలాగా? అవును, లోపలికి వెళ్ళి చూడు. బాబు మరి
లేదు రామన్న. నాన్న నీ బాబు పరిస్థితి ఒకసారి చూడు నాన్న. అయ్యో అయ్యో నాన్నగారు నాన్నగారు, అయ్యో ఎవరంటే మిమ్మల్ని చెత్త కుప్పలో వేసింది? ఈ మధ్యన బిడ్డల్ని చెత్త కుప్పల్లో పడేస్తున్నారు, కానీ ఎదలు మా నాన్నే చెత్త కుప్పలో పడేశారు. అయ్యో నాన్న నాన్న నాన్న, ఆ ఎదవలు ఇక్కడెక్కడో తిరుగుతున్నట్టు నా 8th సెన్స్ చెప్తుంది. వాళ్ళంతూ తెలుస్తారు. రేయ్ త్వరగా రా, స్టేషన్కి వెళ్ళాలి, టైం అవుతుంది. ఆగండ్రా ఎదవలారా, ఆగండి. మమ్మల్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయారు ఓనర్ గారు? నేను వదిలేసి వెళ్ళిపోయానా? పోండి ఓనర్ గారు, మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. ఏమంటున్నారా? అవును ఆండ్ర గారు, మేము 5 కలిసే ఉన్నాం. మీరేగా ఒంటరిగా ఉన్నారు, అప్పుడు మీరేగా వదిలేసి వెళ్ళినట్టు. ఈ లాజికల్ కి తక్కువ ఏమీ లేదు. అది సరే, మా నాన్న ఫోటో ఎదురా? ఎక్కడ్రా మా నాన్న ఫోటో? ఇటుక రాయితో కొట్టడానికి వచ్చా. చెప్పు. చూసి చూసి పొంగిపోయావు, తాకి తాకి దండం పెట్టావు. ఎక్కడ్రా బూరే ఆ దేవుడు ఫోటో? అది కాదు ఆండ్ర గారు, విజయవాడ పెద్ద ఊరు కదా, అందుకే ఎక్కడ పెట్టాడో మర్చిపోయాడు కదరా. స్నేహమా? సమర్థించుకుంటున్నారా? చాలా బాగుందిరా. చూడండి రా, బాగా చూడండి. ఇప్పుడు గుర్తుకొచ్చిందా ఎక్కడ పెట్టారో? నా తండ్రి కుప్పతొట్టిలో, నేనేమో నడి రోడ్డులో. ఈ పరిస్థితిలో నాకు పుట్టబోయే కొడుకు మీ బుల్లి ఓనరు, ఆయన ఎత్తుకొని ముద్దులాడతారు. ఆహా, ఇలా మాట్లాడే కదా నన్ను మోసం చేశారు. సరే వదిలేండి. ఎక్కడ్రా నా క్యాష్ బ్యాగ్? రైట్, ఎక్కడికి జారుకుంటున్నావు? నువ్వు కూడా క్రౌడే, లోపలరా లోపలరా. ఆ గుంపులో కలిసిపోవద్దు, మార్కులు వచ్చి నిలబడు. ఎక్కడ్రా నా క్యాష్ బ్యాగ్? చెప్పండ్రా చెప్పండ్రా, రే చెప్పండ్రా. చెప్పి సావండ్రా ముష్టేదోళ్ళారా. ఎక్కడ్రా నా క్యాష్ బ్యాగ్? ఓనర్ గారు, మనం ఆ రోజు విజయవాడకు బయలుదేరామా? బయలుదేరాం, విజయవాడకు వచ్చాం. నేను అవమానాల పాలయ్యి నడి రోడ్డుకు వచ్చాను. జరిగిందంతా నీకన్నా నాకు బాగా గుర్తుంది. చెప్పు, ఎక్కడ నా క్యాష్ బ్యాగ్? విజయవాడకు వచ్చిన తర్వాత నాకు కావాల్సింది ఫ్లాష్ బ్యాక్లు కాదు, క్యాష్ బ్యాక్. ఇంత స్ట్రిక్ట్ గా ఉంటే మీ హోటల్లో మేము పనిచేయలేం ఓనర్ గారు. ఇలాగైతే మా వల్ల కాదు, ఏమంటారా? అరే మా నాన్న పట్టుకురా, ఇంకా హోటలే ప్రారంభించలేదు అప్పుడే ఈవినింగ్. అరే ఆ బూరిగాడు లేపండ్రా లేపండ్రా. ఇంకా స్టవ్ కి నిప్పే అంటించలేదు అప్పుడే స్ట్రైక్. ఎక్కడ్రా నా డబ్బు? చెప్పండ్రా. రే బాత్రూమ్ నుంచి బకెట్ నీళ్ళు తీసుకురా. ఆగా, డబ్బులు అడిగితే ఏంట్రా బకెట్ లో నీళ్ళు తీసుకురమ్మంటున్నావు? వాడు చెప్పాడుగా, నువ్వు వెళ్ళే. అయిందేదో అయిపోయింది, ఆయన మాట వింటావేంట్రా? ఆగమంటుంటే ఏంట్రా అయిందేదో అయిందంటాం? ఎందుకురా బకెట్ లో నీళ్లు? ఎందుకురా బకెట్ లో నీళ్లు? చెప్పండిరా, ఎందుకురా బకెట్ లో నీళ్లు? అయ్యో ఓనర్ గారు, ఇప్పుడు నేను చెప్పబోయే విషయం వింటే మీరు కళ్ళు తిరిగి పడిపోతారు. మీ మీద నీళ్లు జల్లి లేపాలి కదా, అందుకే ఆ బకెట్ నీళ్లు. చెప్పక ముందే నా కళ్ళు తిరుగుతున్నాయి. ఏం చేశారా నా డబ్బుని? ఏంటది? డబ్బులు పోయినాయా? అయ్యో అయ్యా అయ్యా, చెప్తుంటేనే నా గడుపు ఆండ్ర గారు, ఆగుతుందిరా. మనం సరైన చోటే కలుసుకున్నాం. ఇదిగో బాత్రూమ్ ఇక్కడే ఉంది, మీరు లోనికి వెళ్ళండి. మీరు వెళ్తూ ఉండండి, మేము వస్తూ ఉంటాం. టోకెన్ తీసుకోండి. రేయ్, మొత్తం తీసుకురా. నా డబ్బులా? తొందర ఏమీ లేదు, ఇదేంట్రా? నిదానంగా రండి. డబ్బులు కట్టలు పోగొట్టి టోకెన్ కట్టలు జైలు పెట్టి పంపిస్తున్నారు. ఎక్కడికి రా? అరే, ఏంట్రా? ఆ బాత్రూమ్ అండి. ఓనర్ గారు ఫోటో అరే, జాగ్రత్త. నీకు వీటికి ఏం తక్కువ లేదురా. మీరు వెళ్తుండే మేము వస్తాం. హలో సరే అమ్మా, చూసుకోలేదు ఏమనుకోకే. ఇందులో ఎవడు లేడు. రేయ్, ఓనర్ గారు బయటకు వచ్చేంత లోపల బ్యాగ్ దొరికెళ్ళరా. ఒకవేళ దొరకలేదంటే? దొరికేంత వరకు ఓనర్ గారు బాత్రూమ్ లోనే ఈ ఉంటారు. పాప ఊరికే పోదురా. రే బండోడా, మెక్కుతూ కూర్చున్నాడుగా, ఇప్పుడు ముక్కుతూ కూర్చున్నాడు. కరెక్ట్, వాడు చెప్పింది కరెక్ట్. అయ్యో, ఫోన్ రా. వాడేనా? హలో. ఎందుకండి నవ్వుతున్నారు? ఇంట్లో ఉన్న వేస్ట్ వస్తువులతో మీరు చేసింది చాలా బాగుందండి. నాకొచ్చిన మెడల్స్ అన్నిటిని నా రూమ్ లో తోరణంగా కట్టారు. అది నా చిన్నప్పటి స్కూల్ లైఫ్ ని మళ్ళీ గుర్తు చేసింది. థ్యాంక్స్. థ్యాంక్స్ అండి. అన్నట్టు స్టేషన్ కి వెళ్ళారా? ఇప్పుడే ఎస్ఐ ఫోన్ చేశారు, అక్కడికే వెళ్తున్నాం. ఓకే, వెళ్ళాక ఏమన్నారో నాకు కాల్ చేసి చెప్పండి. ఒకవేళ బ్యాగ్ దొరకలేదంటే మీరన్నట్టు నేను 2 రోజులు లీవ్ పెట్టి మీతో వస్తాను. మనం కలిసి వెతుకుదాం. ఓకే ఓకే అండి. రండి వెళ్దాం.